కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ఇది చెయ్యని అడుగుతుంది దయచేసి ఎవ్వరు. ఏమేమి గొప్ప కార్యాలు ప్రభు నీ కొరకు చేసి ఉన్నాడు? ఏమేమి కార్యాన్ని కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు? రెండో రాజుల గ్రంథం చూడండి. మొట్టమొదటి కార్యం చూడండి. చేతులు చాపి మీరు గట్టిగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి. రెండవ అధ్యాయం రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం నుంచి ప్రారంభించండి. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణంలో ఉన్న చోట రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, ఆ పట్టణంలో ప్రజలందరూ ఎలీషా దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారండి? ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు? ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఏం చెప్తున్నారు? నీళ్లు ఈ పట్టణం చూస్తే రమ్యమగానే ఉంది. ఈరోజు చాలా మంది పైకి రమ్యమగానే ఉన్నారు, కానీ లోపల నీళ్ళేంటి? మంచి నీళ్ళు కాదు. ఈ రాత్రి పైకి మీరు రమ్యమగా కనిపించిన మీ జీవితంలో చేదు అనుభవాలు కనిపిస్తున్నాయి. ఆమె చెప్పు. పులుపు అనుభవాలు కనిపిస్తున్నాయి, చేదు అనుభవాలు కనిపిస్తుంది, పులుపు అనుభవాలు కనిపిస్తుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో బోధిస్తున్నాడు. పేరుకు మీరు రమ్యమగా ఉండొచ్చేమో, పేరుకు మీకు మాకు సమస్యలు ఏమన్నట్లు ఉండొచ్చేమో, పేరుకు మాకు ఏమి లేదన్నది మీరు మీ జీవితాన్ని ఉంచుకోవచ్చేమో, కానీ మీరు పేరుకు మాత్రం పైకి రమ్యమగున్న లోపల మిమ్మల్ని కృంగదీస్తున్నటువంటి ఆ యొక్క చేదు అనుభవాన్ని రాత్రి తొలగిపోతున్నాయి. హుషారుగా చెప్పు, చెప్పు. పట్టణ ప్రజలందరూ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? పట్టణ ప్రజలందరూ ఏమని చెప్తున్నారు? అయ్యా, ఈ నీళ్ళు మంచిది కాదు, ఈ నీళ్ళన్నీ ఏమైపోయినాయి? చేదు నీళ్ళు అయిపోయింది. ఏమైపోయింది? నీళ్ళు చేదు నీళ్ళు అయిపోయింది. మా బ్రతుకే చేదు. కడుపులో కూడా చేదు, చేపలో కూడా చేదు. ఎక్కడో చాలా చేదు అనుభవాలు కనిపిస్తుంది. ఆ పట్టణ ప్రజలకు చేదు అనుభవాలు కనిపిస్తూ వచ్చి మా జీవితం చేదుగా మార్చబడింది, మా పిల్లల జీవితం చేదుగా మార్చబడ్డాయి, మా వ్యవస్థ చేదుగా మార్చబడింది. ₹1,00,000 అడ్వాన్స్ కట్టి తినండి, పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవాలని గుంటూరు పంపించారు. మంచి కాలేజ్. గత రాత్రి ఆ ₹1,00,000 ఆ పాపను కట్టి హాస్టల్ పెడితే ఆ పాప వారం ఏమండి కలవరం. ఇంత లావైన పాప సన్నగా బ్రెయిన్లాగా అయిపోయిందండి. గత రాత్రి నా దగ్గర తీసుకొచ్చారు గుంటూరు. నాకు చూస్తే అమ్మ ఏంటమ్మా నీ బాధ, ఏంటమ్మా నీ దిగులు, ఏంటమ్మా నీ ఇచ్చారు, ఏంటి నీ కష్టం, ఏంటి నీ చేదనమాట అంటే నాకేమీ అర్థం కావట్లేదని పెద్దగా అర్థం ప్రారంభిస్తాను. నిజంగా పాపం చూస్తే చాలా దుఃఖం అనిపించింది. ఇంటికి రావాలనిపిస్తుంది, ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉండాలనిపించలేదు, నాకు తిమ్మితో లేదు, మనస్సు ప్రశాంతత లేదన్నా. చదువుకోవాలన్న మనస్సు అయితే ఉంది కానీ మనస్సు ప్రశాంతత లేదు. అమ్మ ఏమన్నా అంటుందేమో, డాడీ ఏమన్నా అంటాడేమో, అదొక భయం. ఇక్కడ హాస్టల్లో నిలవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నిల్చోలేకపోతున్నాను. ఉదయం నుంచి ఇప్పుడు దాకా నేను టిఫిన్ చేసి అమ్మ 3 పూటలు అన్నం పెడతాను హాస్టల్ అంటే ఏమి చేయలేదు, ఒక టీ మాత్రం తాగాను.
కొద్దిగా పాపం చూస్తే గాలిస్తే పరితత్వం చేదనము ప్రార్థన కింద వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అయితే రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? చేదు, ఈ నీళ్ళన్నీ చేదు. ఈ రాత్రి అధికారం మొదలుకొని నెన్నెత్తు వరకు నీ జీవితం అంతా చేదైందా? పులుపుగా మారిందా? ఇబ్బందిగా మారిందా? కష్టముగా మారిందా? నష్టముగా మారిందా? నవ్వులు పాలయ్యావా? దైవజనుడు ఏం చెప్పాడు? చదువు. దైవజనుడు ఏం చెప్పాడు ఆ చేదు విషయంలో? నీ హృదయం ఈ రాత్రి పాత హృదయాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు వాక్యం వింటున్న నువ్వు కొత్త మనస్సు నింపబడినట్లయితే, కొత్త హృదయంతో నింపబడినట్లయితే, కొత్త ఆలోచనతో నింపబడినట్లయితే, కొత్త మనస్సు ఈ రాత్రి నీ హృదయం నింపబడినట్లయితే ఏమవుతుంది? కొత్త పాత్రలో ఉన్నటువంటి నీళ్లు ఆమె చెప్పగట్టుగా, ఈ నీటిని నేను బాగు చేశాను, ఇక దీని వల్ల మీకు మరణము కలగదు, మీ జీవితము నిస్సారముగా, మీ జీవితము సారవంతముగా మార్చబోతున్నాడు. వాక్యమని మీరు పంపిస్తున్నాడు. బట్టు చెప్పట్లో వాక్యమని జీవము కలిగిన మాట, వాగ్దానము జీవము కలిగిన మాట, ప్రవచనము జీవము కలిగిన మాట, ఈ నోటి నుండి ఉంచుటకు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కొత్త మనసులో ఉండగలిగితే, కొత్త హృదయం ఈ రాత్రికి తెచ్చుకోగలిగితే, ఈ రాత్రి నా దేవుడు నీ జీవితం అంతా మంచి జీవితముగా మార్చబోతున్నాడు. మంచి నీరుగా మారుతుంది నీ జీవితం. మంచి స్వభావాలతో నింపబోతున్నాడు. మంచి కార్యాలు చేయబోతున్నాడు. మంచి దేవుడు మంచి 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 అద్భుతాలు నీ జీవితంలో ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు చేసి ఉన్నాడు. నిస్సారమైన నీ జీవితం సారవంతముగా మారుతుంది. ఆమె చెప్పగట్టిగా, మీరు సారవంతమైనటువంటి దేవుని బిడ్డగా ప్రభుత్వం చేయబోతున్నాడు. ఆశీర్వాదములను సారవంతంగా మార్చబోతున్నాడు. చెప్పట్లో సమాధానం సారవంతం చేయబోతున్నాడు. ఆరోగ్య విషయంలో సారవంతం చేయబోతున్నాడు. అభిషేక విషయంలో జీవనగలిగిన దేవుడు రెండు ఫల అభిషేకం తెలిపి నేను సారవంతమైన భూమిగా, సారవంతమైన పండుగ, సారవంతమైన స్థితిని ప్రభుత్వం. ఆమె చెప్ప చేతులు చాపి హుషారుగా చెప్పు, పెద్దగా చెప్పు, నీ జీవితం చేదు తొలగిపోయింది, చేదు తొలగిపోయింది. ఆమేన్. యెహోవా గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. దేవుని కార్యం చేస్తున్నాడండి, గొప్ప కార్యం చేశాడు. సేవకుడు అక్కడ ప్రార్థించినట్లుగా కార్యం సఫలపరచబడింది. ఈ రాత్రి ఎందుకని ప్రభు కోరుకుంటున్నాడు? నోటి నిండా మీకు నవ్వుని ప్రభు ఇవ్వబోతున్నాడు. మొట్టమొదటి నీ జీవితంలో ఉన్నటువంటి చేదంతా దేవుడు తొలగేటట్టు చేశాను. నీ నాలుక మీద ఉన్న చేదు నా దేవుడు తీసేసేసి, నా దేవుడు తొలగించాడు, నా దేవుడు తొలగించాడు. సారవంతమైనటువంటి ఆ దీవెన నీకు రాబోతున్నాయి. నీ నోటి నుండి నవ్వును ప్రభు పెట్టాడు. విశ్వసించు, పెద్దగా చెప్పు, రెండు చేతులు చెప్పు. మీరు నవ్వుతురు కాక, దేవుని కార్యాలు చేసి ఉన్నాడు మీ పక్షాన. మీరు నవ్వుకోబోతున్నారు. ఈ యొక్క రాత్రి దేవుడు మీ నోటి నవ్వు ఉంచాడు. ఆమేన్, ఆమేన్. బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయనకు ఒకప్పుడు నవ్వు లేదండి, దుఃఖమేనండి. ఆయన బ్రతుకంతా దుఃఖమే, ఆయన జీవితం అంతా దుఃఖమే. నవ్వు లేదు,
పీడించబడుతూ వచ్చాడు. ఎవరు ఆయనకున్నటువంటి బాధ ఏమిటి అని చూస్తే ఒక చిన్న మాట చూడండి. ఆది కాలంలో ఒక చిన్న మాట చూపిస్తాను. బాధతో కుమిలిపోయినటువంటి వ్యక్తి ఎవరు చూపించబోతున్నారు? చేతులు చాపి గట్టిగా చెప్పాలి. మీరు పెద్దలు సార్, పెద్దలు చెప్పాలి. ఎవరు ఆయన? చదవండి. ఆది కాలము 26వ అధ్యాయం 26వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి జ్ఞాపించండి. ఆమెన్ చెప్పగట్టిగా. కరువు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు జీవితంలో కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? కరువు. కరువు కాని ఎవడన్నా అవుతాడండి? కరువు అంటే అంత కరువే. ఆమేన్. కరువు అంటే అంత కరువే. పేదరికము, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఇంకా 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 కరువు అంటే ఒకరు చంపుకొని తినే పరిస్థితులు, వాటిని ఏమంటారు? కరువు అంటారు. ఈ కరువు కాలంలో ఒక రాజు దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ వేశారు. ఎవరు? ఇస్సాకు. రాజు దగ్గరికి వెళ్ళి నేను నా భార్యని పోషించుకుందాం అనుకున్నాడు. అయితే కరువు కాలంలో రాజు దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు అతని నోటి నుండి నవ్వుంచుటకు ఇస్సాకు దేవుడు ప్రత్యక్షమాయెను. ఆమె చెప్ప చేతులు చాపి హుషారుగా చెప్పు. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకి పెద్దలు చెప్పు. హల్లెలూయా. దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై ఏం మాట్లాడాడు? చదువు. నేను నీకు తోడై ఉంటాను. దేవుడు మనకి నేను నీకు తోడై ఉంటాను. చాలా దేవుడు ఏమన్నా నేను నీకు తోడై ఉంటాను. నిజంగా ఇప్పుడు దేవుడి రాత్రి మీకు తోడై ఉన్నాడు. తోడంటే ఏమంటాం మనం? ఇద్దరిని కలిపి ఏమంటాం? ఇద్దరు తోడుగా వెళ్తున్నారు అంటారు. అవును కదండి. ముగ్గురు తోడై ఉంటున్నారు, తోడుగా వెళ్తున్నారు. ఒక్కరిని ఏమంటామండి? చెప్పండి అన్నా, మీరు చెప్పండి. ఒక్కరిని ఏమంటాం? ఒంటరి వెళ్తున్నారు అంటారు. అవును కదండి. ఇప్పుడు ఒక్కరు ఒంటరిగా వెళ్తున్నప్పుడు వినండి, దేవుడు చెప్తున్నాడు భార్య భర్తలు శరీర సంబంధంగా వాళ్ళు తోడుగా, భార్య భర్తకు తోడుకుంటుంది, భర్త భార్యకు తోడుకుంటుంది. కానీ కరువును తొలగించగలిగిన తోడు వాళ్ళు ఉన్నారు. చెప్పండి. నీకు వాక్యం చెలవిస్తుంది, నీకు నేను తోడై ఉంటాను. చెప్పగట్టిగా. యేసయ్యా మాకు నువ్వు తోడై ఉంటాను, నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తానన్నావు. దేవుడు చెప్తున్నాడు, అన్యజనులు చెప్పుకునేటట్లుగా ఇస్సాకు నేను నీకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాను. నీ నోటిలో నవ్వు, నీ భార్య నోటిలో నవ్వు ఉంచబోతున్నాను. దేవుడు ఇప్పుడు కరువు కాలంలో విత్తనం ఏమన్నాడు? ఏమన్నాడు? మీరు చెప్పండి. ఏమన్నాడు? కరువు కాలంలో విత్తనం ఏమన్నాడు? ఇప్పుడు దేవుడు మీ దగ్గరికి వచ్చి, సహోదరి సహోదరుడా, ఈ పొలములో విత్తనం ఈ కరువు కాలంలో అని దేవుడు మీతో మాట్లాడాడు అనుకో, మీరేం చెప్తారు? చెప్పండి. ఏం చెప్తారు? యేసయ్యా, దేవుడి వాక్యం మనం చెప్తాం. ఏం చెప్తారు? దేవుడికి వాక్యం చెప్తాం. మనం వాక్యం చెప్తాం, ఆయన వాక్యం చెప్తాం. మనం
ఈసారి వర్షం పట్టలేదు, విత్తనం మనం ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యం అనవండి. నోటికి చెప్పాలతో చెప్పమా మనం. పాస్టర్ గారి ద్వారా దేవుడు వచ్చి మీ ఇంట్లోకి వచ్చి, అమ్మ ఈ కరువు కాలం కదా కొంచెం విత్తనం వేయము పొలములన్నీ పాస్టర్ గారు చెప్పండి. ఏంటండి పాస్టర్ గారు, నేను నవ్వులు పాలు కావాలని విత్తనం వేయమని చెప్తున్నావా? ఏంటంటే పాస్టర్ గారికి జ్ఞానం ఉందా? అసలు మనిషినేనా అంటున్నా. అవును కదండి, అవును కదండి, అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఇప్పుడు దేవుడికి చెప్తున్నా, నేను నీకు తోడే ఉన్నాను. నువ్వు కరువు కాలమునని విత్తనం వేయాలి. ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు నిలబడగలిగితే ఆ గొప్పతనం, దేవుని గొప్పతనం నీలోనికి రాబోతుంది. ఆమేన్. దేవుని గొప్పతనము అన్ని సవ్యముగా ఉన్నప్పుడు, అనుకూలం ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తే మనం ఏమంటాం? చేశానని దేవుడు ఏం చేశాడని నేను అంటాం. అవును కదండి. ప్రతికూలము ఉన్నప్పుడే దేవుని గొప్పతనం బయటకు వస్తుంది. ఆమె చెప్పగట్టిగా, ప్రతికూలం ఉన్నప్పుడే దేవుని కార్యం జీవితంలో జరగబోతుంది. ఏమండి, ఇక్కడ కరువు కాలంలో విత్తనం అన్నాడు. భార్య భర్తలు ఏం చేశారు? కరువు కాలం విత్తనం వేశారు. విత్తనం అంటే ప్రార్థనని విత్తనమును వేయాలి. స్తుతిని విత్తనము ఈ రాత్రి నువ్వు ప్రభు సన్నిధిని వేయాలి. ఆమె చెప్పగట్టిగా, ఉపవాసం అని విత్తనం ఎత్తాలి. చెప్పగట్టిగా, పెద్దగా చెప్పు. హల్లెలూయా. సమర్పణని విత్తనం ఎత్తాలి. ఐక్యతని విత్తనం ఎత్తాలి. ఏమండి, వాక్యం అనే విత్తనం నీలోనికి తెచ్చుకున్న నీ జీవితంలో వాక్యం అనే విత్తనం నీలో క్రియేట్ చేసినప్పుడు విత్తన విత్తు. ఆమేన్. కరువు కాలమున విత్తనం విత్తాడు. ఏ విత్తనము? ప్రార్థన విత్తనము, యేసయ్య గొప్పతనముని విత్తనము, యేసయ్య ధ్యానించి విత్తనము, యేసయ్యని మహిమపరిచి విత్తనము, యేసయ్యని కనపరిచి విత్తనము, యేసయ్యని ఆరాధించి విత్తనము ప్రభు సన్నిధిని విత్తాడు. ఎప్పుడైతే కరువు కాలంలో విత్తనం విత్తి ఉన్నాడో నూరంతల పంటను ప్రభు ఇచ్చాడు. నూరంతల దీవెన మీకు కలగబోతున్న కొడుకు చెప్పట్లో నూరంతల 100% నీ నోటి మీద నవ్వు ప్రవహించాడు. అటు అటు చెప్పలేదు. ఇప్పుడు కాలం చేసి ఉన్నాడు. నీ పిల్లల నవ్వు నూరంతల ప్రభు ఇవ్వబోతున్నాడు. నూరంతల ఫల ప్రభు ఇవ్వబోతున్నాడు. నూరంతల నవ్వండి, ప్రభువుల నవ్వండి. అటు అటు చెప్పలేదు. ఏ పురుషుడు కూడా చెప్పలేదు. మందిరంలో ప్రతి వారు పురుషులు చెప్పబడి ఆనంద గానాలతో ప్రభువుని నింపులు కాక, ప్రభుని నాలుగులు ఆనందంతో నింపులు కాక, ప్రభుని నాలుగులు ఆ నవ్వుతో నింపులు కాక. చెప్ప, విషయాలు చెప్ప, పెద్దగా చెప్ప, నోరు తెరు పెద్దగా. నూరంతల నువ్వు మీకు ఇవ్వబోతున్నాడు. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? ఏ రోజు వరకు? అతడు చదువు. అతడు ఈ సంవత్సరం 2 నెలల్లో దేవుడు మీరు నిరంతర ఫలం ఆనందాన్ని ప్రబలిస్తాడు. సంవత్సరం దాటిపోకమునిపై నీ నాలుగు నవ్వులు ప్రభు మాట్లాడు. ఆమె చెప్ప. అక్కడ ఏమైంది? దేవుని ఆసక్తిని గొప్పగా చెప్పు. చెప్పండి. మనసులు ఆశ్రయిస్తున్నాను గొప్పవాడు అవుతున్నా. చెప్పండి, చెప్పండి. నాకు తెలుసు దేవుడు ఒక మనిషిని ఆశ్రయిస్తే ఆ వ్యక్తి గొప్పవాడు అవుతుంది. ఆమేన్, 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 ఆమేన్. మన తెలివితేటలు, మన జ్ఞానము, మన ధ్యానంకి, మన ఆలోచనలు పక్కన పెట్టేస్తారు.
అర్థం చేసుకుని మన ఆలోచన, మన తలంపులు, మన టాలెంట్ అంతా పక్కన పెట్టేసేసాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు గొప్పవాడు. ఆయన నువ్వు దీవిస్తే నువ్వు గొప్పవాడు. అర్థమవుతుందండి? రోజున దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాలు, దేవుని వాక్యం ఉంటున్న మన జీవితాలు, తప్పనిసరిగా నువ్వు విత్తనం విత్తావు. ఆ విత్తనాన్ని ప్రభు నీరు కట్టి పరింప చేశాడు. నీలో ఆయన నీ నోటి నిండా నవ్వునిచ్చాడు. ఆయన నిన్ను గొప్పవాడిని చేయబోతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాడు. ఆయన నీకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, చేసి ముగించాడు. అటు చెప్పడం, చేసి ముగించాడు. అనుభవించండి. మీరు మీ పిల్లలు కళ్ళ ద్వారా వేసినట్టు కందరైపోతున్నారు ఈ మాసంలో. చెప్పు. ఈ రాత్రి ఎందుకని ప్రభు ప్రేరేపించి నీతో నాతో మాట్లాడుతున్నాడు? నీకు ప్రతికూలం వల్ల ఎన్ని దేవుడు నీకు అనుకూలంగా చేసి ఉన్నాడు. కొంతమంది ప్రార్థనకు వస్తే కూడా ఇంకా బలహీనైపోతారు. వినండి, ఆరాధన చేస్తే ఇంకా బలహీనైపోతారు. చూడండి, వాళ్ళు బలహీనలు కాలేదండి. వాళ్ళని ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళకి భయంకర శోధన మధ్యలోకి వెళ్ళినప్పుడు, భయంకర ఇబ్బందుల మధ్యలోకి వెళ్ళినప్పుడు, చీకటి కోరికలోకి వెళ్ళినప్పుడు, చీకటి ఊబిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు దేవునికి 2 విత్తనాలు ఇచ్చారు. అపోస్తలుల కార్యములు ఏ విత్తనం ఇస్తారో చూడండి. 2 విత్తనాలు ఇచ్చారు. ఏ విత్తనాలు ఇచ్చారు? చేతులు చాపు గట్టిగా వచ్చి ఏ విత్తనాలు ఇచ్చారు? వినాదేమో నేను చూపిస్తాను. ఆమె చెప్పండి గట్టిగా. ఏ విత్తనాలు ఇచ్చారు? 16వ అధ్యాయం 25 వచ్చిన 1. దేవునికి ప్రార్థించుచు ఆరాధన చేయుచుండేది. దేవునికి ప్రార్థించుచు. ఆమె చెప్పండి చెప్పండి. ఆరాధన చేయుచుండేది. ప్రార్థించటం అనే విత్తనము ప్రభు సన్నిధిలో ఇత్తిరి. ఆరాధన విత్తనము ప్రభు సన్నిధిలో ఇత్తిరి. ప్రార్థన, ఆరాధన. అలా చెప్పండి గట్టిగా. వాక్యమైన వినండి, వాక్యానికని సైతాను భయపడదు. వాక్యానికని సైతాను, యేసయ్యకి వాక్యం చెప్పలేదు. సైతాను చదవండి. యేసయ్యకి సైతాను వాక్యం చెప్పలేదా? నువ్వు కూర్చో, నేను వాక్యం చెప్తాను అనలేదా? నువ్వు కూర్చో, వాక్యం చెప్తాను నేను చెప్పలేదు. చదవండి. ఏం చెప్పాడు? యేసుక్రీస్తుకి సైతాన్ ఏం వాక్యం చెప్పింది? అది స్వర్గమా లేదా? మీరు గమనించండి, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి సైతాన్ ఏం చేసింది? వాక్యం చెప్పింది. సైతాన్ చెప్పింది యేసుక్రీస్తు వాక్యం. ఎవరు చెప్పింది? నువ్వు దేవుని కుమారుడు అయితే. 3 వాక్యాలు చెప్పింది కదా. వాడి కిందకి దూకమని. దొకమంద లేదా? రాళ్ళు రొట్టెలుగా మార్చమంద లేదా?
నాకు నా సాగిల పడమన్నా లేదా? 3 వాక్యాలు చెప్పింది లేదా? యేసు క్రీస్తు దగ్గరికి సాతాను 3 వాక్యాలు చెప్పిందండి. యేసయ్యకి నువ్వు దేవుని కుమారుడు, కిందకు దూకు, రాను రొట్టెలుగా మార్చు, నాకు సాగిల కూడా లోకమంతా నీకు ఇచ్చేస్తాను. యేసుక్రీస్తుకి వాక్యం చెప్తే సైతాను మరి నీకు వచ్చి వాక్యం చెప్పదంటారా? నాకది నిద్ర బాగుంటుంది. నేను రోజుకి వచ్చి 2-3 గంటలు నిద్రపోయాను. నిద్ర పోకుండా ఈ రాత్రిని ప్రశాంతంగా దేవుని వర్తమానం చెవుల్లోనికి వెళ్ళి ఏమైనా నీలోనికి జీవించుకొని మళ్ళీ చెవుల నుంచి సాక్షి రూపంలో బయటకు రాగలిగితే నిశ్చయముగా నీ నోటి నిండా డబ్బుని రాత్రి ప్రభువు ఇచ్చి ఉన్నాడు. గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. స్వస్థత కార్యాలు చేసి ఉన్నాడు. ఆహారం సిద్ధపరిచి ఉన్నాడు. ఆశీర్వాదం నీకు ఇచ్చి ఉన్నాడు. కాపుదల ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. ఆమె చెప్పు హుషారుగా చెప్పు. యేసుక్రీస్తు దగ్గరికి 3 వాక్యాలు చెప్పిన సైతాను వాక్యానికి కూడా భయపడడం. కానీ మా పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడండి, హనుమాన్ జంక్షన్లో ఉంటారు. పెద్దయ్య గారు ఆయన ఏ సమయంలో సేవ చేశారు. ఆయన పేరు దేవదాస్ అయ్య గారు. ఇప్పటికి 75 సంవత్సరాలు ఇప్పుడు బ్రతికి ఉన్నారు. మేము ఇలాగనే విశ్వాసులుగా మందిరానికి వెళ్తున్నప్పుడు ఒక రోజున వాక్యం చెప్తూ ఉన్నాడు అయ్యగారు. ఇప్పుడు బ్రతుకున్నాడు 75 సంవత్సరాలు. పాస్టర్ గారు కరోనా వచ్చి చనిపోయింది 2002. అయితే పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఎవడనైనా సాతాను పోల్చగలుగుతాడేమో, కానీ సాతాను దగ్గరికి వస్తాడంట. ముందు విశ్వాస దగ్గరికి వస్తాడంట. వినాలి బాగా, విశ్వాసం దగ్గరికి వస్తాడు, సాతాను సేవకుల దగ్గరికి వస్తాడు, చివరికి మందిరంలో కూడా వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే ముందు ఈ మొక్కలు చూడాలి, కళ్ళను చూడాలి, ఈ ఎదరు భాగాన్ని చూడాలి, ఈ చేతులు చూడాలి, ఈ చేతులు చూడాలి, ఈ తలను చూడాలి. డైరెక్ట్గా వచ్చి మోకాళ్ళ దగ్గరకు వచ్చి మోకాళ్ళు చూస్తాడు. మోకాళ్ళను చూడాలి. మోకాళ్ళ మీద ఏమైనా మోకరించి ప్రార్థన చేస్తే మోకాళ్ళ మీద ముందే కనిపిస్తాయి, మచ్చలు కనిపిస్తాయి, నల్లగా కమిలిపోతాయి. వినండి, మచ్చలు నల్ల కమిలిపోతాయి. అప్పుడు చూసి వీడికి మోకాటి ప్రార్థన ఉంది, ఇదంతా మనకి ఎందుకులే అని మోకాల మీద ఉన్న మచ్చల కమిటి గడ్డలు చూసి ఆ దురాత్మ పారిపోతుంది. ఆమె చెప్పు గట్టిగా. రెండోదిగా ప్రత్యక్షమైన సాతాను. కొంతమంది నిద్రపోతే కలవరు ఇస్తూ నిద్రపోతారు. నేను చాలా మంది నిద్రపోతున్నప్పుడు పక్కన పడుకుంటా ఉంటాను కదా, మధ్యలో కలవరుతూ కొంతమంది నిద్రపోతారు. మళ్ళీ రెండో విషయం చెప్పారు అయ్యారు, మోకాటి ప్రార్థన కలిగిన వ్యక్తుల దగ్గర సాతాను రాలేడు. ప్రార్థన నీలో ఈ రాత్రి చెయ్యగలిగిన శక్తి మీద ఉంటే నీకు నా దేవుడు ప్రతికూల పరిస్థితులన్నింటిని కొట్టివేసి ఆయన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. నీ నోటి నుండి ప్రభు ఇచ్చాడు. ప్రార్థన వ్యక్తుల ఆమేన్ ఆమేన్. రెండోది ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన. స్తుతి ఆరాధన చేయుచున్నప్పుడు, కీర్తన పాడుచున్నప్పుడు సరసాల పునాదులు అదిరి, సరసాల పునాదులు అదిరితే నీ ఎదుటిన సమస్యలు కదిలించబడి పక్కకి వెళ్ళిపోవా? ఆమె చెప్ప గట్టిగా చెప్పు. రెండో వ్యక్తులను ఆరాధన చేయటం నేర్చుకో.
పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధన చేయాలి. ఈరోజు చాలా మంది ఆరాధనకి ఇష్టపడరండి. మనసారా ఆరాధన చేయలేరు. అర్థమవుతుందండి? మనసారా ఆరాధన చేయలేరు. ఆరాధన అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. కళ్ళు మూసుకొని చప్పల పట్టాలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. దేవా స్తోత్రం, ప్రభువా స్తోత్రం, అభిషేకము తిరిగిపోయా, అయ్యా అయ్యా అభిషేకము తిరిగిపోయి ఆరాధన చేసేటువంటి వ్యక్తులు చాలా మంది తప్పు కనిపిస్తారు. దేవుని దూతలు దిగి వచ్చి ఒక ప్రార్థన మందిరంలో స్తుతి ఆరాధన చేస్తుండగానే ఆ ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త ఏమన్నాడు? అయ్యా నేను అపవిత్రమైపోయాను, నా పెదాలు అపవిత్రమైపోయి నన్ను కారుతో కాల్చు ఉన్నాను. ఆమె చెప్పగట్టిగా ఏం ఆరాధన చేసిన చదవండి. ఒక్కొక్క దేవునితో ఎన్ని రెక్కలు ఉన్నాయండి? ఎన్ని? 6 రెక్కలు. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? 2 చేతులు, 2 చెవులు, 2 కాళ్ళు. ఇప్పుడు ఎన్ని? చెప్పండి. వింటున్నారా? ముగించమంటారా? ముగించమన్న చేతుల మీదకి అడిగాలి చెప్పండి. ఇంకొక 5 నిమిషాలు చెప్పాను, చేతుల మీదకి అడిగాలి చెప్పండి. హుషారు చెప్పండి, అందరికి చెప్పండి, చెప్పండి. ఆమె 6 రెక్కలు కలిగిన దేవుని దూతలు వచ్చి ఆరాధన చేస్తాం. ఏం ఆరాధన చేస్తుంది? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతియైన యెహోవా పరిశుద్ధుడని ఆ దేవుని మందిరంలోకి వచ్చి గడప కమ్మిల దగ్గర ఆరాధన చేస్తున్నాయి. నువ్వు దేవుని ఎంతైతే ఘనపరిచి మహిమపరిచి స్తుతి స్తోత్రముతో యేసు రక్తముతో ప్రోక్షించబడి పరిశుద్ధాత్మతో నిండుకొని ఆరాధన చేస్తావో నీ ఎదుటిన సాతాను పెట్టిన గడప కమ్మిలు కదిలించబడతాయి. అవని చెప్పు షారుగా, గడప కమ్మిలు కదిలిపోతాయి. ఆరాధన చేస్తున్న దేవుడు ఆ ఆరాధన చూస్తున్నప్పుడు 2 రెక్కలే ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలేమో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతుంది. నువ్వు పైకి ఎగరాలి, ఆత్మీయంగా ఎగరాలి. ఇటు ఎగరుతున్నాడు, శరీర సంబంధంగా ఎగరకూడదు. శరీర సంబంధంగా ఎగురుతో కుషేపుడు కలిపి వచ్చి కింద పడిపోతాం. ఆత్మీయంగా నువ్వు ఎగరాలి, ఆత్మ సంబంధంగా ఎగరాలి, ప్రార్థనలో ఎగరాలి, స్థితిలో ఎగరాలి, ఆశీర్వాదం ఎగరాలి, ఆరోగ్యంలో ఎగరాలి. ఆమె చెప్ప చాపి ఈ రాత్రి నువ్వు ఎగరాలంటే ఒక రెక్కే ఉండాలి, ఒక రెక్కే ఉండాలి, ఆరాధన స్థితిలో రెక్కొండాలి. 2 రెక్కలు తిరుగుతుంది, 2 రెక్కలే పట్టుకొని మొహాన్ని కప్పుకొని. మన వాళ్ళకి మొహం కప్పుకోవడం తెలియదండి. ఆరాధన మొహం అంటే మనోనేత్రాలు లిగించుకొని దేవుని చూడాలి, దేవుని దర్శనాన్ని చూడాలి, దేవుని సంప్రదాయం చూడాలి, దేవుని కళను చూడాలి, దేవుని ప్రత్యక్షతను చూడాలి. కొంతమంది చూసిన మొఖాలు చూసుకుంటారు, మొఖాలు చూసుకుంటారు, మనుషుల మొఖాలు చూసుకుంటారు. మనుషుల మొఖాలు ఏమన్నాయి? ఎంత చూడండి. మోషే యేసయ్య ముఖమును చూచాడు. మోషే సీనాయి పర్వతం మీద నుంచి కిందకి దిగి వస్తున్నప్పుడు మోషే ముఖములో దేవుని ముఖ ప్రత్యక్షతను చూశాడు కాబట్టి, కుడి పార్శ్వను చూశాడు కాబట్టి మోషే ముఖమును చూచుకు భయపడి మోషే ముఖములో వెలుగు ప్రత్యక్షమైంది. కొన్ని చేయాలంటే వాడు చూపి మాకు అర్థమైంది, వాడు చూపి మాకు అర్థం, చూపి అర్థమైంది. కొంతమందికి దెయ్యాలు కాదు, లోపల ఆత్మ పట్టిన దెయ్యాలు కూడా, శరీర సంబంధ దెయ్యాలు తొందరగా పోతాయి. ఆత్మ పట్టిన దెయ్యాలు గర్వమైన ఏంటండి? ఆత్మ పట్టిన కొన్ని దెయ్యాలు అంటే, ఆత్మ పట్టిన దెయ్యాలు మామూలు దెయ్యాలా? ఈ ఆత్మ పట్టిన దెయ్యాలు వదలు, ఆత్మ పట్టిన దెయ్యాలు వదలు తొందరగా. ఆమె ఒక ఊళ్ళో దెయ్యం పడితే చీపురి చాడ తీసుకొని 7 నీళ్ళు తీసుకొని ఆ నెత్తి మీదకు చీపురి చాడ తీసుకొని బాధ పెట్టారు, చిత్తగా బాధారు.
నడుమంతా బద్దల పగిలిపోయింది. నడుమంతా బద్దల పగిలిపోయింది. అదేం వాడలేదు, అది ఆత్మక పట్టిన దెయ్యం. ఆమేన్. ఆత్మక పట్టిన దెయ్యం ఈ రాత్రి వదిలిపోవాలి. గట్టిగా శరీరాన్ని పట్టిన దెయ్యం వదిలిపోవాలి. ఆమె చెప్పు గట్టిగా, అదే చెప్పు, విషయాలుగా చెప్పు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఆరాధన చేస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఎప్పుడైతే ఆరాధన చేస్తావో అప్పుడు నీ ఎదుటిన్నటువంటి ఎర్ర సముద్రమే కావచ్చు, సరసాల పునాదులే కావచ్చు, శాతబల శక్తుల మంత్రశక్తులే కావచ్చు, దురాత్మక్రియలే కావచ్చు, బలహీనతలే కావచ్చు, అనారోగ్యతలే కావచ్చు, సమస్యలే కావచ్చు, అప్పులే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, అవన్నీ కూడా యేసు నామములో తొలగిపోతాయి. నీ ఆత్మక పట్టినటువంటి అపవిత్రత కాల్చబడుతుంది. ఆమె చెప్పు, యేసయ్యా అయ్యా నేను పాపిని ప్రభు, నా పెదాలను అపవిత్రతపై కారు నిప్పుతో కాల్చన్నాడు. బలిపీఠం మీద మండుచున్న కారు నిప్పు మీద యేసయ్య పెదాలను తగిలించగా అతను కలిగిన అపవిత్రత తొలగిపోయింది. చర్చికి వచ్చి ఒక ఆమె ఇంత లావు, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అదేనండి పాస్టర్, రాజర హాస్పిటల్కి వెళ్తున్నాను చూపించుకోవడానికి. జరిగిన సాక్ష్యాలు ఎందుకమ్మా? అప్పుడు అదే వాళ్ళు అన్నారు, ఏమండి భార్యకు పోవట్లేదండి, నా భార్య పోవట్లేదు, అందుకనే తీసుకెళ్ళడానికి వచ్చాను. సరే ఎందుకు వచ్చారు? అప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాను. సరే ప్రార్థన చేద్దాము అని తన చేతులు పెట్టబోతుంది, అక్కడే పడిపోయింది. 7 పట్టుకున్నాం, ఎగసిపోయింది మనిషి. లేవుతుంది 7 కూడా లేవట్లేదు. తిప్పి కొడితే 50 కేజీలు గట్టిగా 7 లేవలేదు. సచ్చిన మనసుల కంటే కూడా బెగసిపోయింది. వేసుకొచ్చి బలిపెడిన చేతులు పెట్టించారు. హైదరాబాద్ పోలేరు శక్తిని దెబ్బ వదిలిపోయింది, బాగుపడింది. ఆమె చేతులు చెప్పగలిగారని చెప్పు. హాస్పిటలే తీసుకోవాలి. నేను బాగుపడినా దేవునికి ఎంత సాక్షిగా బ్రతకాలండి. నాటకాలు వేసి పెట్టండి. కానీ బాగుపడిన తర్వాత దేవుడు మన జీవితంలో మేలు చేసిన తర్వాత అదే నాకు దర్శనం. ఎక్కడో లోకంలో చెట్లల్లో పుట్లలో ఏమంటే మా ఏరియా భయంకరమైనటువంటి ఘోరమైన ఏరియా, అడవి ప్రాంతం మాది. మంచిలు కూడా సరిగా వాటికి వెళ్తే 10 రూపాయలు పెడితే మంచిగా ఇస్తారు. నీరు లేని ప్రాంతం అది. అనారోగ్యంతో ఏమండి నాగరికత తెలియనటువంటి చెడుల మధ్య జన్మించిన వ్యక్తిని, మూర్ఖుల మధ్య జీవించినటువంటి వ్యక్తిని, భయంకరమైనటువంటి మృగ పక్షుల మధ్య, మృగ జీవుల మధ్య జీవించినటువంటి వ్యక్తిని అక్కడ దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఇప్పుడు కానీ నీ సాక్షిగానే బ్రతుకుతున్నాను. ఆ దర్శనం ఎప్పుడు నేను కోల్పోను. ఆ దర్శనం ఎప్పుడు నేను ఎందుకు పట్టుకున్నాను? నన్ను ఎందుకు స్వస్థపరచు, ఎందుకు బాగుపరచాడు? చిన్న వయసులో ఎందుకు దేవుడు నన్ను పట్టుకొని తీసుకొని వచ్చాడు? మా కుటుంబ వ్యవస్థల నుంచి, మా రక్త సంబంధం నుంచి, మా తోబుట్టుల నుంచి, మా బంధువుల నుంచి దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు? ఆ పిలుపు ఇప్పుడు కూడా నేను మర్చిపోను. ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడు నన్ను పట్టుకున్న ఉద్దేశాన్ని సంపూర్తిగా నెరవేర్చి నా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. అంతగా మించిన మరొక ఆశేమి లేకపోతే చెప్పండి. గట్టిగా చెప్పడం దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడ దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధన ద్వారా గొప్ప కార్యం జరిగింది. ఆరాధన ద్వారా మంచి అద్భుతం జరుగుతుంది.
ఈ మాటలు ఎందుకు ప్రభు ఈరోజు మీతో మాట్లాడాలి? అయితే ఈ రాత్రి ఏది కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీ కొరకు గొప్ప కార్యం ప్రభు చేసి విశ్రామించు. కొండను చీల్చాడు, దాహాన్ని ఇచ్చాడు, నీ తప్పుని తీర్చాడు. కొట్టు చెప్పండి. నువ్వు అనుకున్న నీ మనసులో ఏదైతే ఉందో, ఏదైతే ఆశపడ్డావో, ఆశపడినవన్నీ కూడా ప్రభు నీ జీవితంలో నెరవేర్చుకున్నాడు. ఈ కొరకు ప్రభు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఈ నాటిలో ప్రభు నవ్వుచున్నాడు, నవ్వుచాడు. నవ్వుల ప్రభులో పరిశుద్ధాత్మ ఆనందించండి. మళ్ళా చెప్తున్నాను, ప్రభువుల నవ్వండి. ఆమె చెప్పు చెప్పు. యేసయ్య నీ జీవితంలో ఏ కార్యమైతే ఆగిపోయిందో ఆ కార్యాన్ని ప్రభు చేసి ఉన్నాడు. గొప్ప కార్యములు. ఆమె చెప్ప గట్టిగా. గొప్ప కార్యములు ప్రభు చేసి ఉన్నాడు. బలమైన కార్యాలు ప్రభు చేసి ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేసి ఉన్నాడు. లేపుతున్నాడు, నిన్ను పరిపూర్ణ జీవితాలు లేపుతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఆవరిస్తుంది. అభిషేకపడండి. అందరూ చెప్పండి, నవ్వండి, ప్రభువును ఆరాధించండి. సమస్యలు పెరిగిపోతుంది, నీకున్న అప్పుడు పెరిగిపోదు కాక. స్తుతి 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 మెసేజ్ నోతారు. అందరూ చేతులు పైకెత్తండి. దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి. నా కొరకు నువ్వు గొప్ప కార్యం చేస్తున్నాను, నా నోటి నుండి నవ్వించినందుకు స్తోత్రం చెప్పు. మీ ముఖముల దుఃఖము తొలగిపోతుంది. దయచేసి అందరూ చేతులు చెప్పండి. మీ నోటి మీద నా దేవుడు నవ్వులు ఉంచాడు, నవ్వులు ఉంచాడు, నవ్వులు ఉంచాడు, నవ్వులు ఉంచాడు. అన్ని జనులు మిమ్మల్ని చూసి బాధపడబోతున్నారు. అన్ని జనులు ఎదుటి దేవుడు మీరు మిమ్మల్ని నవ్వుకునేటట్లు ప్రభు చేయబోతున్నారు. మీ బంధువర్గం ఎదుటి ప్రభు మిమ్మల్ని నవ్వుకునేటట్లు చేయబోతున్నారు. ప్రభు మీకు నవ్వులు నోట్లో పెట్టాడు. అదిగో 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 దేవుని యొక్క నవ్వు, దేవుని యొక్క నవ్వు, దేవుని యొక్క నవ్వు నీ నోట్లో పెట్టాడు. ప్రభు ఆనందించండి, నవ్వండి, నవ్వండి. మరోసారి ప్రభులో ఆనందించండి. మందిరము గణపతి కదులుతుంది. మందిరంలో ప్రతి ఒక్కరూ దేవుడు దర్శించాడు. మందిరము గణపతి కదులుతుంది. స్తుతి ఆరాధన చేయగలిగితే ఇప్పుడే 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 నీ నోటిలో పరిశుద్ధాత్ముడు నవ్వులు పెట్టాడు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి మెసేజ్ అందరూ స్తోత్రం చెప్పండి. సైతాను కాడిని ప్రభు విరిచివేశాడు. నీ కంట తడిని నా దేవుడి కవినిలో దాచుకుంటున్నాడు. ఇక ఈ రోజు నుంచి నువ్వు నవ్వుకోబోతున్నావు. విశాల
ప్రశాంతతను ప్రభునికి దయచేయబోతున్నాను. దేవుని ఆనందమును అనుభవించబోతున్నాను. దేవుని కార్యాలు ప్రభుని కొరకు చేసి ఉన్నాడు. గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు ఇప్పుడే 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 ఇప్పుడే. Praise the Lord. Say, Lord, ba 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 ba. Receive our portion. Amen, 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 amen. గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మతో చేసి ఉన్నాడు. స్తుతి 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 స్తుతి. విస్తారమైన జీవితాన్ని రాత్రి సారవంతముగా మార్చేది. ఆమె చెప్పు, చేతుల నీ జీవితాన్ని, నీ బ్రతుకంత మంచి నీరుగా మార్చబోతున్నాడు. పట్టు చెప్పండు, నీ పిల్లల బ్రతుకు మంచి నీరుగా మార్చబోతున్నాడు. నీ యొక్క జాబును మంచి నీరుగా మార్చబోతున్నాడు. నీ యొక్క వ్యవస్థను మంచి నీరుగా మార్చబోతున్నాడు. ఇప్పుడే 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 మంచి జరగబోతుంది. చేతులు చూపించక క్షణం, ఈ రెండు చేతులు చూపించాలి. నా దేవుడు రాత్రి ఒక అద్భుతం చేసి అనుభవించండి. నిత్యమని రాత్రి మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవించినట్టు ప్రభు చేసిన మీ కష్టార్జితం పెంచబోతున్నారు. మీ జీతం స్కేల్ పెంచబోతున్నారు. మీ జీతం స్కేల్ పెంచబోతున్నారు. నా దేవుడు మిమ్మల్ని ఇరుకులోంచి విషయాలతో నడిపించబోతున్నాడు. సమృద్ధి ఇవ్వబోతున్నాడు. గొప్ప వాళ్ళగేంత వరకు నూరంతర పంట, నూరంతర ఆశీర్వాదం, నూరంతర నవ్వులు ఇప్పుడు మీకు ఇచ్చాడు. స్తుతి 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 స్తుతి. ఒక్క క్షణం చేతులు చాలు. ఎందుకంటే ప్రభు చెప్తున్న మీ నోటిలో నవ్వుల నుంచి నవ్వుతూ ఆనందించండి. సాతాను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. సాతాను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు లేడు వాడు దూరం వెళ్ళిపోతున్నాడు. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఏడిపించాడు. ఇప్పుడు దాకా మిమ్మల్ని బాధ గురి చేశాడు. ఇప్పుడు దాకా మీకు ఇబ్బందులు కలుగు చేశాడు. అయితే వాడు మిమ్మల్ని రాత్రి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ప్రభువులో నవ్వండి, ప్రభువులు ఆనందించండి, ప్రభువులు సంబరపడండి. చేతులు చప్ప చిన్న ప్రార్థన చేసుకుంటాం. కుడి చేసి ఒక్క క్షణం, ఒక్క క్షణం మీ కుడి చేసి ఆకాశం చూపించండి. కలుము ఒక్క క్షణం మీ కుడి చేతిని ఆకాశం చూపించండి. కలుము ఒక్క క్షణం మీ కుడి చేతిని ఆకాశం చూపించండి. చేతులు చప్పక్క క్షణం. స్త్రీలలో ఒకళ్ళు ఆనందముతో ప్రభు గొప్పకారం చేసి ఉన్నాడు, నా నోటిలో ప్రభు నవ్వించాడు అన్నాడు. ఒకళ్ళు స్త్రీలు ఒకళ్ళు చిన్న ప్రార్థించండి. ఒక్కళ్ళు స్త్రీలలో ఎందుకు ప్రభు ప్రేరేపిస్తుంది? పురుషులు కూడా ఒకరు ప్రార్థించండి. నవ్వుతూ ఆనందముతో తొలగించాడు అన్ని స్తోత్రం చెప్పుకుంటూ ప్రార్థించండి. పురుషులు కూడా ఒకరు ప్రార్థించండి. తొలగించాడు, తీసివేశాడని నవ్వుతూ ప్రార్థించండి. పురుషులారా ప్రార్థించండి.
ప్రార్థించండి. దేవుడు ఎందుకో ప్రేరేపిస్తున్నాడు. దయచేసి పోగొట్టుకోకండి కృపను. అయ్యా ఈ 15వ తారీఖు సంపూర్ణంగా ఉపవాస ప్రార్థనలో ప్రభువా ఇదిగో నా తండ్రి నాయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు పలికిన తండ్రి రాత్రి ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి అయ్యా నీకు గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడని అయ్యా ఇదిగో ప్రభువా ఈ రాత్రి నాయన అయ్యా ఇదిగో నీ నవ్వులు కలుగజేస్తున్న ప్రభువా నీ లేఖనం ద్వారా మాకు ఈ రాత్రి మాట్లాడిన గొప్ప దేవుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి ప్రభువా ఇదిగో నా తండ్రి నాయన ప్రభువా ఈ 15వ తారీఖు గొప్ప కార్యాలు చేసి ఉన్నానని ప్రభువా నాయన నీ లేఖనం ద్వారా సూటిగా మాతో మాట్లాడి కార్యము సఫలపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి ప్రభువా ఒక్కొక్కరి పట్ల మీరు గొప్ప కార్యాలు జరిగించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. నువ్వు మాట ఇచ్చి మరొకరికి అన్యాయమైన దేవుడు కాదు ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా మాతోనైనా ఈ యొక్క 15వ తారీఖు మా మధ్యకు దిగివచ్చి ఈ రాత్రి ప్రభువా అయ్యా ఇస్సాకు పట్ల మీరు చేసినటువంటి కార్యాలు ప్రభువా ఇదిగో నా తండ్రి రాత్రి ప్రభువా మా పట్ల మీరు జరిగించి ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ రాత్రి ప్రభువా మీరు చేసినందుకు నేను నీకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తూ నామమున తండ్రి సహాయం తీసుకుని స్తోత్రం.